పటాన్చేరు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. గత 5 రోజులుగా ఢిల్లీలోని ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరి పటాన్చేరు టికెట్ పొంది ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుండి అభిమానుల మధ్య పటాన్చేరు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆ కూడలి వరకు కూడా ముత్తంగి వద్దకు చేరగానే అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి గణేష్ గడ్డ సిద్ధి వినాయక టెంపుల్ చేరుకొని పూజలు నిర్వహించి ప్రచార రథాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పటాన్చేరు ప్రజల ఆత్మగౌరవం నిలుపుకొనుటకు తనకు పార్టీ టికెట్ కేటాయించి పటాన్చేరు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క నీలం మధులాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించేలా కృషి చేయాలని మధు ముదిరాజ్ అన్నారు. ఏ కులాన్ని తప్పుగా మాట్లాడతలేడు, మాకు న్యాయం చేయండి అని అడుగుతుండు కదా, ఇంకొకరు తప్పుగా మాట్లాడతలేడు కదా అని చెప్పి ఎందుకంటే ఆ భగవంతుడు మీరందరూ కూడా పటాన్చేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆ రోజు నేను పాదయాత్ర చేస్తుంటే ఈ పాదయాత్రలో కష్టాలు సుఖాలు అన్నీ చెప్తుంటే బాధ అయినది. ఆ బాధకు ఈ 6 గ్యారంటీలు అయితే బాగున్నాయన్న, ఈ 6 గ్యారంటీలు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అన్న అని చెప్పి ప్రజలందరూ సంపన్న వర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరండి అన్న అని నా కార్యకర్తలు ప్రజలు పటాన్చేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ కూడా చేరమని చెప్తే ప్రజల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఇక్కడున్న మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారు అందరూ కూడా సర్వేలు చేయించి సర్వేలలో ఎవరి పేరు వస్తుందో ఆ పేరుకు ఈరోజు టికెట్ నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ తరఫున డిక్లేర్ చేయడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా నవంబర్ 30వ తేదీ రోజు చెయ్యి గుర్తుకు ఓటేసి దాని తర్వాత ఆ ప్రజా సమస్యలు అన్నీ నేను రాసుకున్నా, ఖచ్చితంగా అవి నెరవేరుస్తా. ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు ఎంత క్రమశిక్షణ అనేది మీరు చూస్తుండొచ్చు. 4 ఏళ్ల నుంచి గ్రామాలలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మనం అందరం ఎన్ఎంఆర్ యువసేన కాదు, మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలం. కాంగ్రెస్ ఇంతకు ముందున్న కాంగ్రెస్ కార్యకర్తలను, పెద్దలను, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులను, అదేవిధంగా సర్పంచ్లను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను, కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్లను అందరూ కూడా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు. ఎందుకంటే మనకి 23 రోజులే ఉంది టైం కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ నీలం మధు కావాలి, మేమే క్యాండిడేట్, మీ పటాన్చేరులో మేమే క్యాండిడేట్, మదన్న కాదు ప్రజలందరూ క్యాండిడేట్లు అని చెప్పి రావాలి. అందరూ కూడా గ్రామంలో ఉన్న అన్ని పార్టీ వర్గాలను ప్రజలందరినీ మమేకం చేస్తారు.